ఫణిగిరిలో లభించిన అద్భుతమైన చారిత్రాత్మక బౌద్ధ శిల్పాలు, నాణేలు వంటి వాటితోటి మారుమూలనున్న ఫణిగిరి గ్రామం ప్రపంచ పటంలోని నిలిచిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, పురావస్తు శాఖ మార్చులు కార్యదర్శి శైలజ రామ అయ్యర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలోని బౌద్ధ క్షేత్రం కొండపై జరుపుతున్న తవ్వకాలలోని వెలువడిన సీసపు నాణేలకు సంబంధించి పెట్టినటువంటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఫణిగిరిలో తవ్వకాలలో లభించిన సీసపు నాణేలతో ఒక మైలురాయిని దాటిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, నాగార్జున కొండలలో లభించిన బౌద్ధ చారిత్రక ఆనవాళ్లను మించి ఫణిగిరిలో లభ్యమవుతున్నాయని, ఇవి చాలా అద్భుతమైనవని కొనియాడారు. ఈ సందర్భంగా సంచాలకులు, తెలంగాణ వారసత్వ శాఖ భారతి హోలీ కేరీ మాట్లాడుతూ, ఆర్కలాజీ ఇండియా వారి అనుమతితోటి తవ్వకాలు మొదలు పెట్టామని, ఇప్పటికీ 7 సార్లు తవ్వకాలు నిర్వహించడం జరిగిందని, ఇంకా 2 చోట్ల తవ్వకాలు అనుమతి కొరకు అడగటం కూడా జరిగిందని, ఇక్కడ లభించినటువంటి ఎంతో విలువైన చారిత్రాత్మక ఆధారాలు లభిస్తున్నాయని, అందులో ముఖ్యమైనవి విహారాలు, గాజు, రాతి, అలాగే పూసలు, విరిగిన సున్నపు రాతి విగ్రహాలు లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, ఉప సంచాలకులు నారాయణ, అదనపు సంచాలకులు మల్లు నాయక్, తహసీల్దార్ బ్రహ్మయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.